చేద్దాం బస్సు యాత్రలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి అది న్యాయమైన చర్య అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి విశేష ప్రజాదరణ ఉండడంతో అది ఓర్వలేక చంద్రబాబు నాయుడు ఇటువంటి కుట్రలకు తెరలేపడం జరుగుతుంది. అయితే వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని కారణంగా ఈరోజు మా పాడేరు నియోజకవర్గంలో ఈరోజు శాంతియుతంగా ఇటువంటి కార్యక్రమం నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఒకటే తెలియజేస్తున్నాం, రేపు రానున్న కాలంలో ఈ 30 రోజుల్లో జరగబోయే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓటమి ఖాయమని ఆయన నిర్ణయించుకున్న తర్వాతనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రేపు ఓటమి తప్పదు. ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో మీకు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము చూస్తే గిరిజన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగునా కూడా నీరాజనం పట్టే పరిస్థితి. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ గ్రామానికి వెళ్ళినా సరే విశేషంగా ఈరోజు ఆదరణ లభిస్తుంది మాకు. కాబట్టి మా గిరిజన ప్రాంతమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడవద్దు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.